ఏంటన్నా సడన్గా ఎలా వచ్చావు? పని పూర్తయిందా లేదా? పసుపు తాడు లేకుండా పెళ్ళి అలా చేస్తారన్న. ఇంకో విషయం అన్నావు, పెళ్లి కొడుకు మళ్ళీ పెళ్లి పేటలు ఎక్కుతానికి వస్తున్నాను. మొన్నే కదరా వాడిని మండపం నుంచి బయటికి దింపేశారు. ఏమో అన్న, మంచి ముహూర్తం కోసం ట్రై చేస్తున్నాను. ఈసారి కట్నం కోసం కాస్త గట్టిగానే ట్రై చేయాలి. ఎందుకంటే కట్నం తీసుకోవడానికి పెద్దలు ఎవరో రారు. మరి ఎవరు వస్తున్నారన్నా? నేనే వస్తున్నా. అబ్బా చూడు టైం ఎంత అయిందో, త్వరగా రెడీ అవ్వరా అంటే రెడీ అవ్వు. నేనేం చెయ్యండి రా, రాత్రి తిప్పుకున్న పని నేను కారలేదు. సర్లే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఐఎమ్ వివేక్. ఐఎమ్ భరత్. వెల్కమ్ టు విభా యూట్యూబ్ ఛానల్. చెప్పారా? మొత్తం నువ్వే చెప్పే. నేను ఇక్కడ క్రెడిట్స్ మొత్తం నువ్వే తీసుకో. పోతా. అరే ఇప్పుడు ఏమైందిరా బాబు? లేకపోతే ఏంటి, నాకు ఛాన్స్ ఇవ్వ ఏంటి నువ్వు? మొన్న కూడా అంతే, థియేటర్లో లాగ్ చేస్తున్నప్పుడు జనం మధ్యలో కింద మీద పడి వీడియో నేను చేస్తే అదెవరితో వచ్చి తన ఫ్రెండ్స్ దగ్గర ఈ గురించి హైప్ చేస్తుంది. పక్కన నేను ఉన్నానన్న, నాకు పట్టించుకోరా? అయితే ఏం చేద్దామని ఇంత హడావుడిగా వచ్చాం మనం? తెల్లారులో తాగితే ఇలానే ఉంటుంది. మరి నైటే చెప్పా కదా మన ఇద్దరికి ఆర్జేగా ఛాన్స్ వచ్చిందని. ఆ గాయత్రి మ్యామ్ ఏమో మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక సెలబ్రిటీ కోసం ఒక ఆర్జే చేయమంది, అందుకోసమే వచ్చాం. ఎవరి గురించి చేద్దామంటావు? అయితే అదే నాకు కూడా అర్థం కావట్లేదు. కార్తీ ఒక సక్సెస్ఫుల్ రీజనల్ డైరెక్టర్. అయితే ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ద మ్యాన్ ఫ్రమ్ ద స్ట్రీట్స్ ఆఫ్ నెల్లూరు. తనకి సినిమాస్ అంటే పిచ్చి కాదు, ఒక డ్రగ్. ఒక సినిమా మినిమం 3 సార్లు అయినా చూస్తాడు. తన డైరెక్టర్ అయినా కూడా ఫ్రైడే రిలీజ్ అయ్యే ప్రతి మూవీకి వెళ్ళి వ్యూవర్స్ అందరికి జెన్యూన్ రివ్యూ ఇచ్చేవాడు. తన చిన్నప్పటి కళ పైరసీ లేని ఒక ప్రపంచాన్ని చూద్దాం. ఫైనల్ గా ఆ పైరసీని ఆపి సినిమా ప్రపంచాన్ని కాపాడాడు. అంతా బాగుందనే టైంకి ఒక సమస్య వచ్చి పడింది. రే బాబు, సినిమా ఎలా లీక్ అయింది? కార్తీ అనేది లీక్ చేశాడు. నిజంగానే ఏం తప్పు చేయలేదు సార్. రే పోరా, నువ్వు ఇంకేం ఫేక్ లేవులా కానీ సినిమా నిన్ను బ్యాన్ చేసేసింది. సినిమా మొహం కూడా నువ్వు చూడలేదు.
అసలు మన రూమ్లోకి డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారా? మా కంపెనీలో జాబ్ సెట్ చేసా, ఆపరేటర్ మెయిల్కి వస్తుంది, చెక్ చేసుకో. రేపే జాయినింగ్ డేట్. వచ్చి జాయిన్ అయ్యి నోరు మూసుకొని పని చేసుకో, డైవర్ట్ అవుతావు. ఏంటి వద్దా? బ్రతకాలి కదా, 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. తమరేం డైరెక్టర్ కాదు, మర్చిపోయారేమో, బ్యాన్ చేశారు. కార్తీ, ప్లీజ్ యాక్సెప్ట్ ద ట్రూత్. యు ఆర్ నాట్ డైరెక్టర్ నో, యు ఆర్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. అర్థమైందా? என்னடா ஒரு பிரச்சனை? நீ ஒரு ஆக்டர் ஆகணும் விஷயம் மறந்துட்டியா என்ன? உங்க அப்பாக்காக தேவையில்லதா வேலை பண்றா. వాడు చెప్పాడు కదరా, ఆ లోన్ ఏదో క్లియర్ అయితే వచ్చి యాక్టర్ గా ట్రయల్స్ చేస్తానని చెప్పి. అదంతా కాదు, నువ్వు జాయిన్ అవుతావు, జాయిన్ పెట్టుకుంటారా? నీకంటే ఒక గుర్తింపు కావాలనుకున్నావు, సినిమా బాగుండాలనుకున్నావు, కానీ అదే సినిమా నిన్ను బ్యాన్ చేసి ఆపేమనుకున్నావు. అదే పరిస్థితి నీ ద్వారా బయటకు వచ్చింది. నాకే తప్పు తెలీదు, ఎలా వచ్చిందో బయట నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏం జరిగిందో తెలుసుకోవాలి, అంతేగాని ఇలా పిరిగోళ్ళ కూర్చుంటే ఎందుకు? లైఫ్ లో తప్పు చేస్తే సరిపోవడానికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది, కానీ సినిమాలో ఉండదు. నువ్వు బయట బ్రతకాలంటే ఈ రూపం చంపుకొని అప్పుడు రా. నేను డైరెక్టర్ కాకపోవచ్చు, నాలో ఉన్న డైరెక్టర్ నీ ప్రపంచం నన్ను చంపేసి ఉండొచ్చు. నాలో ఉన్న సినిమా పిచ్చోని ఎవ్వరు చంపలేరు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ రూపంలో తప్ప బయట బ్రతకలేను. నేను మళ్ళీ ఇండస్ట్రీలో అడుగు పెడతా.